మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. కాదు, మాధురి గారు బయటికి చాలా గడుసు, నేను చాలా యాటిట్యూడ్, నా మాట తీరు వేరుగా ఉంటుందని చెప్తారు, కానీ లోపల ఎలా ఉంటారండి? చాలా సెన్సిటివా, లేకపోతే ఆమె చెప్పినట్లుగానే రియల్ లైఫ్ లో ఉంటారా? అంటే సిచ్యువేషనల్ గా ఏదైనా ఇబ్బంది వచ్చేటప్పుడు, ప్రమాదం జరిగేటప్పుడు ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలు గట్టిగా ఉన్నాయి. అలాగే సెన్సిటివ్ గా పబ్లిక్ లో సెన్సిటివ్ గా ఆలోచించాల్సిన సందర్భంలో అలాగే సెన్సిటివ్ గా ఎవరో కష్టమో బాధ ఇబ్బంది అంటే ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి నాకు తెలియకుండానే హెల్ప్ చేస్తుంది. మీ ఇద్దరు కూర్చొని బాధపడి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా ఈ 1 year లో? నిజంగా చెప్పండి మాధురి గారు. అది బాధపడ్డాం చాలా సందర్భాల్లో, ఒంటరి అయిపోయాయి. ఏ విషయంలో ప్లీజ్? ఇదే మీరు అన్నప్పుడు మా జీవితం ఇలా రచ్చ చేసి బయట పెట్టినప్పుడు ఇద్దరం బాధపడిన సంఘటనలు ఉన్నాయి. సో ఫస్ట్ మీరే బాధపడటం స్టార్ట్ చేస్తారా, ఆయన ఓదార్చడం స్టార్ట్ చేస్తారా? ఇద్దరం కలిసి ఒక సిచ్యువేషన్ లో బాధపడ్డాం, ఒకరికొకరు ఓదార్చుకుంటాం. ఇద్దరం స్ట్రాంగ్ సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఎవరైనా మనుషులు మనం కూడా. ఇంతవరకు రాజకీయంలో ఒక మచ్చ కూడా లేని నన్ను విమర్శించే స్థాయికి ప్రతి ఒక్కడు కూడా ఎదిగేసాడు. ప్రతి ఒక్కడు విమర్శించేస్తున్నాడు నా పర్సనల్ లైఫ్ ని పట్టుకుని. దానికి కారణం నేనే అని మీరు బాధపడిన సందర్భాలు చాలానే ఉంటాయి కదా. అలా ఎందుకు మేమని అనుకోలేదు. అంటే ప్రతి ఒక్క కుక్క కూడా ఒక్కొక్కసారి ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి కుక్కలు కూడా మాట్లాడుతున్నాయి కొన్ని. అలాంటప్పుడు ఏంటి వాడు అర్హత ఏంటి, వాడేంటి, ఏం మాట్లాడుతున్నాడు? నాలో ఒక్క క్షణం నిలబడగలడా? ఇప్పుడు విమర్శించే వాళ్ళు అధికార బలాన్ని చూసి కదా విమర్శిస్తున్నారు, అధికారం లేదు కదా. నేను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాను. రేపు రోజులు తిరగబడతాయి, మేము రూలింగ్ లోకి వస్తాం, మీరు అపోజిషన్ లోకి వస్తారు. ఒక్కడంటే ఒక్కడు నాలా కనబడతాడా? ఒక్కసారి చెక్ చేసుకోవాలంటున్నా. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పిచ్చోడు కూడా అరుస్తాడు, అధికారంలో లేనప్పుడు మేము మాట్లాడుతున్నాం. టార్గెటెడ్ గా ఉన్నప్పుడు కూడా మాట్లాడు. అది మా గట్స్, మాకు ధైర్యం. అది మా నిజాయితీ, మా ధైర్యం. మీకు ఆ నిజాయితీ లేదు, మీరు దొరికిపోతారు రేపు. నన్ను ఇప్పుడు ఎవడెవడు విమర్శించారో అదంతా లిస్ట్ ఉంది. ఎవ్రీ లిస్ట్, ఎవ్రీ యూట్యూబర్, ఎవ్రీ విమర్శకుడు, ప్రతిదీ ఉంది. కాసుకోవాలి. మా మైండ్ బుక్, పింక్ బుక్ మైండ్ లో ఉంది మాకు. ఇది కాసుకునే దమ్ము కూడా ఏర్పాటు చేసుకోవాలండి. విమర్శించేవాళ్ళు రేపు మేము రెడీగా ఉండాలరా బాబు. దువ్వాడ శ్రీనివాస్ నుంచి అటాక్ రెడీగా ఉండాలి. మాత్రం ఉండదండి, ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు ఎవడైతే విమర్శించాడో అన్ని ప్రతి ఒక్కటి దాటిపోతారు. మా అల్లు అర్జున్ రప్ప ఇచ్చి వెళ్ళిపోతున్నారు. 2029లో మళ్ళీ డబుల్ ఫైట్ తో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా గెలుస్తారు. ప్రతి ఒక్కడికి డబుల్ కాదు, 3 ఇచ్చి పడేస్తాం. జగన్ అన్నను ముఖ్యమంత్రిని చేసుకోవడం మా బాధ్యత. ఏంటండి మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఎమ్మెల్యే, మినిస్టర్ అవ్వాలన్నా? శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యే గెలిపించుకోవాలని. ఓకే, సో మీరు ఎమ్మెల్యే వైఫ్ గా ఉండాలని. అధికారం చలాయిద్దామనా? అధికారం చలాయించడానికి ఎమ్మెల్యే అవ్వాల్సిన అవసరం లేదండి. అధికారం కాదు, మా ప్రజల కష్టాలు మాకు ఎప్పుడు చెప్పాను మీకు ముందు నుంచి. మీకు నిజంగా రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదా? లేదా? ఉంది. మరి ఆయన ఎమ్మెల్యే చేయాలని ఎందుకంటే? ఫస్ట్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయ్యి గెలవాలి, తర్వాత నేను చేస్తాను. నాకు ఇంకా టైం ఉంది, నేను ఇంకా చిన్నపిల్లని. మీరు చిన్నపిల్ల అని చెప్పొద్దు. అదే నేను ఇప్పుడిప్పుడు ఇంకా నేను చెప్తున్నాను కదా, చిన్నపిల్ల, ఇంకా అనుభవం రావాలి. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తే నాకు చాలా సింపుల్ థింగ్, కానీ అరెస్ట్ అయిన తర్వాత వచ్చే పరిస్థితులు తనకు చాలా ఇబ్బందికరమైన. ఆ అనుభవం రావాలి, రాటు తేరాలి, గుండె దిటవ్ చేసుకోవాలి, స్ట్రెంగ్థెన్ అవ్వాలి. ఇవన్నీ ఇప్పుడు వస్తాయి. నా అరెస్ట్ తర్వాత ఒకవేళ నిజంగా అరెస్ట్ చేస్తే, నాకు తెలియదు, ఏ ఇంటిమేషన్ లేదు, ఒకవేళ ఇంటిమేషన్ ఉండి అరెస్ట్ చేస్తే అప్పుడు తను రాడదేరుతుంది, ఇంకా బలమైన వ్యక్తిగా. మీ రాజకీయ వారసురాలు అంటే ఆమెనే చెప్తారా? సో వారసత్వం అనేది మనం ఇస్తే వచ్చేది కాదు, తీసుకోవాలి. ఎప్పుడు వారసత్వాల మీద నాకు నమ్మకం లేదు సార్. వారసత్వం ఎప్పుడు సక్సెస్ కాదు. అది మన శక్తిలో ఉంటది, మన దమ్ములో ఉంటది, మన టాలెంట్స్ లో ఉంటది. వారసత్వంలో ఎంతో మంది అటర్ ఫ్లాప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. రాజీవ్ గాంధీ గారి వారసత్వం ఎక్కడ, రామారావు గారి వారసత్వం ఎక్కడ, వారసత్వాలు ఎక్కడున్నాయి చెప్పి. కానీ అది మన శక్తులు బట్టి ఉంటది. మండలంలో కూడా అదే జరుగుతుంది అనుకుంటా. మండల్లో ఎవరు నన్ను టార్గెట్ చేయలేదా? లేదు, ఈ విషయంలో టార్గెట్. కొంతమంది నాయకులు ప్రెస్ మీట్లలో చెప్తున్నారు, దువ్వాడ సీన్ గురించి మాట్లాడి మమ్మల్ని మేము తగ్గించుకో మా స్థాయిని, అంటే కేవలం అంటే ఈ విషయం వల్ల. అవును, వాళ్ళ స్థాయి కూడా అలాంటి వాడి స్థాయి కూడా దించాలంటే అది చొక్కా ఇప్పాలి. ఎవడు కూడా చెప్పమనండి, ఒక్కడికి రాష్ట్రంలో రమ్మనండి. నేను స్వర్గం నుంచి నేరుగా వచ్చేసాను, ఏ నేరం చేయలేదు, నా మీద ఏ మచ్చలు లేవన్నోడికి భూమి మీద ఒక్కడి. చాలా మందికి మచ్చలు ఉన్నాయి నాయకులకి, ప్రతి ఒక్కడికి, మా నాయకులకే నాయకుడికే కాదు, ప్రతి రంగంలో కూడా ప్రతి ఒక్కడికి ఎక్కడో మచ్చలు ఉండనే ఉంటాయి. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మనం మనుషులమే అల్టిమేట్ గా. వీఆర్ నాట్ గాడ్స్. మనం ఏదో దేవకన్యలం కాదు, దేవతలం కావు. మనం తప్పులు చేయలేదు అనిపించుకోవటానికి.
మనం మనుషులం కాబట్టి కొన్ని తప్పులు చేస్తాం. మనుషులం కాబట్టే మాధురి గారి ప్రేమకు లొంగిపోయారు మరి. తప్పులు చేస్తాం. ఆ తప్పుల్ని స్పష్టంగా దేవుళ్ళని నమ్మే ప్రజలకు మనం చెప్పగలిగితే Okay. న్యాయం జరుగుతుంది. ఎవడైతే విమర్శించాడో వాడేదో నాకు ఒక పేరు చెప్తే వాడి చరిత్ర కూడా నిమిషంలో నేను చెప్తా. Okay. విమర్శించేవాడి చరిత్రలు కూడా చెప్తారు, రకరకాలుగా మాట్లాడతారు. Okay. అవన్నీ మనం పెద్ద కానీ బయట వచ్చే కామెంట్స్ కి ఏం చెప్తారు ఇద్దరు ఈ రోజు? అంటే బయట ఆయన అరెస్ట్ల భయంతో దూరంగా ఉన్నారు, మాధురి దూరం పెట్టారు, విడిపోయే ఆలోచనలు ఉన్నాయి ఇద్దరికి. ఒకవేళ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ మనం ఏమనుకుంటామో ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి జీవితంలో ఎప్పుడు ఏది జరుగుతుందో కూడా చెప్పలేం. మా అంత భగ్న ప్రేమికులు లేనన్నోళ్ళు కూడా విడిపోయారు మీరు చెప్పిన ఫీల్డ్లలోనే. ఇన్ కేస్ రేపు విడిపోతే తట్టుకోగలరా, బతకగలరా ఇద్దరు? అసలు ఆ మాట ఎందుకు ఆ వస్తుంది? క్వశ్చన్ మా మధ్యలో అసలు లేదు. ప్రశ్న ఎందుకు వస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఇన్ కేస్ లేదు, జరుగుతున్న వాటిని జరగదు, నవ్వ, జరగదు. నవ్వ. మేము ఇద్దరం కలయికలో మేము కొన్ని బాధ్యతలు తీసుకున్నాం. మా ఇద్దరికి కలిపి 5 పిల్లలు ఉన్నారు. 5 పిల్లల్ని చూసుకోవాలి జాగ్రత్తగా, వాళ్ళకి ఏ లోటు లేకుండా గౌరవంగా చూసుకోవాలి, గర్వంగా వాళ్ళు బ్రతికేటట్టు సూపర్ అండి ఇది. ఏర్పాట్లు చేయాలన్నది ఫస్ట్ డెసిషన్. 5 మీకిద్దరు ఏమికిద్దరు? ముగ్గురు అండి మీకు. 5 పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? చిన్న పిల్లలు చదువుతున్నారు. ఒక అబ్బాయి, ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురు అమ్మాయిలు. ఓ సూపర్. నా- మీకిద్దరు అమ్మాయిలు, నాకు 2 పిల్లలు, మీ ఇద్దరు కలిపి 5 అమ్మాయిలు. ఇద్దరు డాక్టర్స్. వారసుడి కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా? ఆ? తెగ ముందు- సిగ్గుపడుతున్నారు మాధురి గారు. ముందు మనకున్న 5 పిల్లల్ని ఆ, అగ్రస్థానంలో పెట్టాలి, ఓకే బాగా చూసుకోవాలి. Okay. ఇది మా డెసిషన్. 2 సో ప్రజా పిల్లల బాధ్యతలు మటుకు మీ పక్క. Okay. 2 ప్రజా జీవితం. Hmm. ప్రజా జీవితంలో కూడా నమ్ముకున్న ప్రజల కోసం కష్టపడి ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు పనిచేయాలి. ఇది మా డెసిషన్. Okay. తప్ప ఈ విడిపోవడాలు ఇవి ఆలోచనలు లేవెంత స్పష్టంగా ఎంత క్లారిటీగా చెప్పిన తర్వాత కానీ మీ ఇద్దరు ఇంకేముంటది? పిల్లలు మీతో మాట్లాడటానికి ఇష్టపడలేదు కదా, మీరు వాళ్ళ బాధ్యతలు తీసుకుని ఏం చేస్తారు రేపు? మాట్లాడటానికి ఇష్టం లేకపోయినా నా బాధ్యత నాకు ఉంటుంది, ఆ. నా ధర్మం నాకు ఉంటుంది, తండ్రిగా నేను చేయాల్సింది నాకు ఉంది, ఓకే, నా పెళ్లి బాధ్యత నాకు ఉంది, అది చేయాలి, చేస్తాం. ఓకే వాళ్ళు మాట్లాడే చిన్నపిల్లలు కాబట్టి అవన్నీ మనం పట్టించుకోకూడదు. నేను చేయాల్సింది చేయాలి అంతే. అది నా ధర్మం. ఓకే అది తండ్రిగా నా ధర్మం మేము చేస్తాం, తండ్రిగా తల్లిగా చేయాల్సినవి ఉన్నాయి, తప్పకుండా చేస్తాం. ప్రజాజీవితం ఇది మేము పెట్టుకున్నామండి. ఈ విడిపోవడాలు ఇవి అవన్నీ ట్రాష్, అవన్నీ అభూత కల్పనలు, ఎవడో చెప్పుకునే సరదాగా వచ్చే మాటలు. ఇక అరెస్ట్ గురించి వస్తే అరెస్ట్ ని ఫేస్ చేస్తాం. జైలుకి వెళ్ళటానికైనా సిద్ధం. గడిచిన కాలంలో నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉద్యమాలు చేసి వచ్చాను నేను. మన 6 సంవత్సరాలు థర్మల్ పవర్ ప్లాంట్ కోసం 35 గ్రామాల తరఫున ఉద్యమం చేసి పోలీస్ తూటాలకు ఎదురుగా వెళ్ళినటువంటి వాడిని నేను. మా ఇంటి చుట్టూ 200 మంది పోలీసులు సరెండర్ చేసి ఫైరింగ్ ఆర్డర్స్ తో వచ్చారు. ఆ తర్వాత అరెస్ట్ చేసి నన్ను జైల్లో పెట్టి ఫైర్ ఓపెన్ చేస్తే నేను జైల్లో ఉన్న తర్వాత 3 కాల్పుల్లో చనిపోయారు. కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ పోరాటంలో కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించి ఆ ప్లాంట్ ని రద్దు చేయించిన చరిత్ర అది. ఆ పోరాటానికి ఆ ఉద్యమానికి లీడ్ చేసిన వాడిని నేనెందుకు భయపడతాను? ఆ సమయంలో 62 రోజులు జైల్లో ఉన్నాను. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ఉంది. చీని 62 రోజులు జైలు అనుభవం ఉన్నవాడిని, ఉద్యమాలు చేసిన వాడిని మరో 60 రోజులు పెడతారా, 90 రోజులు పెడతారా? నేరం ఏంటి అంటే నా భావస్వేచ్ఛను హరించే విధంగా నువ్వు ఇలా అన్నావు పవన్ కళ్యాణ్ అన్నాను. నిజమా కాదా కాలమే చెప్తుంది నేను అన్నమాట. దాన్ని మీరు అన్ని స్టేషన్స్ లో కంప్లైంట్ ఇచ్చేసి పోసాని గారి మీద జరుగుతుంది అదే కదా. ఇది ఎందుకు ఇస్తారంటండి? మాది బెయిల్బుల్ సెక్షన్ లో 41 నోటీస్ ఇచ్చేసంటే ఇప్పుడు 35 క్లాస్ 3 కొత్త బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఇచ్చేసి వెంటనే రిలీజ్ ఇచ్చేయాలి. అలా లేదు, తీసుకెళ్తారు పోలీస్ స్టేషన్ లో పెట్టి జైల్లో పెడతారు. పెట్టిన వెంటనే మా కోర్టు రిలీజ్ ఇస్తుంది, కోర్టు వెంటనే ఇచ్చేస్తుంది ఆర్డర్. ఆ ఇచ్చిన వెంటనే మరొక కేసు పెడతారు, మరో స్టేషన్ కి తిప్పుతారు, పీటీ వారెంట్, మళ్ళీ మరో స్టేషన్ ఇలాగ ఎన్నాళ్ళు తిప్పుతారు? 3 నెలలు తిప్పుతారా, ఒక 6 నెలలు తిప్పుతారా? రెడీ. దువార శ్రీనివాస్ రెడీ, పారిపోలేదు. సుమన్ టీవీలో ఇక్కడే ఎదురుగా ఉన్నాను, ఇప్పుడు దిగుతాను. పెద్దోళ్ళు చదువుతుంటే ఏందో అనుకున్నానండి, మనం చిన్నోళ్ళతో సహవాసం చేసి ఫ్రెండ్షిప్ చేస్తే మన వయసు కూడా తగ్గుతుందని. ఆ ఫైర్ కనిపిస్తుంది మరి. కాదు, 58 33 మైనస్ చేస్తే 25, అది మీ ఏజ్ లా కనపడుతుంది. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ లా కనిపించట్లా? నేను నేరం చేస్తే బాధపడాలి. పార్టీ కోసం, ప్రజల కోసం, కార్యకర్తల కోసం సిద్ధాంత పరంగా ఓ మాట అన్నాను. ఆ మాటే నేరమని నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే ఐఎమ్ రెడీ. నాకేమీ వెనకక్కర్లేదు. ఒక్క కాల్ చేయమనండి, ఏ స్టేషన్ నుంచైనా నన్ను మీరు రావాలి స్టేషన్ కంటే ఆ రోజు అక్కడ ఉంటాను. నన్నేం వెనకక్కర్లా, నన్నేం చూడక్కర్లా. చట్టాన్ని గౌరవించేవాడిని.
ఎమ్మెల్సీగా ఉన్నాను, ప్రజాప్రతినిధిగా ఉన్నాను. ఓకే. ప్రజాప్రతినిధిగా ఉన్న నన్ను నువ్వు ప్రజల పక్షాన మాట్లాడితే నిన్ను అరెస్ట్ చేసేస్తామంటే అరెస్ట్ నాకేం భయాన్ని ఇచ్చేది కాదు, మరింత బాధ్యతనిస్తుంది, ఓకే, మరింత ఆలోచననిస్తుంది, మరింత గట్టిగా పనిచేసేటట్టు నాకు మరింత శక్తినిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.